గురజాల పక్కన దైద గ్రామంలో జీనోమెక్స్ కంపెనీ వాళ్ళది పవర్ అనే విత్తనం ఫీల్డ్ జరుగుతుందండి. ఈ రోజు సుమారుగా ఒక 200 మంది రైతులకి ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు పిలిపించి ఫీల్డ్ పెట్టారు. రైతు పేరు వచ్చేసి మందలపు హనుమంతరావు గారు, తండ్రి వెంకయ్య గారండి. సార్ మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి పత్తి? 6 ఎకరాలు వేసాను. 6 ఎకరాల్లో ఈ జీనోమెక్స్ కంపెనీ వాళ్ళ పవర్ అనేది ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారు. ఈ వెరైటీ ఎలా అనిపించింది సార్ మీకు? చాలా బాగుందండి. ఈ విత్తనం పెరుగుదల గాని, కాయ సైజు గాని అన్నిట్లో క్వాలిటీ బాగానే ఉందండి. మొత్తం 6 ఎకరాల్లో 2 ఎకరాలు వేసారు. ఆ మిగతా వాటికి వీటికి మీకు తేడా ఏమనిపించింది సార్? మిగతా వాటి మీద ఇది చాలా బెస్ట్ అనిపించింది సార్. అంటే ఏ విషయంలో? ఏ విషయం కాపులోనే లావుకాయ అయినా పుచ్చు లేకుండా బాగా గుబ్బాలు పగలటం గానీ, కాయలు డ్యామేజ్ కావటం గానీ, షైనింగ్ గానీ ఏ విధంగా అయినా నెంబర్ 1 అనిపించింది. ఈ రోజు తారీఖు వచ్చేసి 13వ తారీఖు అండి, 11వ నెల 2025 సంవత్సరం. గత 15 రోజుల క్రితం భారీ తుఫాన్ పడింది. ఈ తుఫాన్ కారణంగా ఈ చుట్టుపక్కల ఇప్పుడు మేము వచ్చేటప్పుడు అన్ని పొలాలు చూసాము, చాలా బాగా డ్యామేజ్ జరిగినాయి. ఇలాంటి టైంలో కూడా ఇంత కలర్ఫుల్ గా గ్రీనిష్ గా కాయ సైజు గానీ, చెట్టు హైట్ కూడా దాదాపు 5.5 నుంచి 6 అడుగులు హైట్ పెరిగింది. కాపు కూడా జడ కాపు, బాగా దగ్గర కాపు. వెరైటీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి రైతు పత్తి వేసే ప్రతి రైతు జీనోమెక్స్ కంపెనీ వాళ్ళ పవర్ వేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ జీనోమెక్స్ కంపెనీ ఆర్బిఎం గారు సంతోష్ గారు ఉన్నారు. సార్ సంతోష్ గారు, ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటి? రైతులు ఇది ఎందుకు వేసుకోవాలి? చూడండి ఒక నిమిషం. ఇది చూడండి, మీకు సింపోడియాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. తర్వాత ఈ కాయ వచ్చేసి పెద్ద కాయ అండి. ఈ చెట్టు కాయ ఇక్కడ బాగుంది. ఇదిగోండి, ఈ కాయ వచ్చేసి చాలా పెద్ద కాయ, బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు గులాబీ రంగు పురుగు చూడండి. ఇప్పుడు పత్తిలో ఉన్న మేజర్ ప్రాబ్లం వచ్చేసి గులాబీ రంగు పురుగు. మీరు ఎక్కడైనా చూడండి, ఏ పత్తికైనా చూడండి, ఎక్కడ గులాబీ రంగు పురుగు లేదు. గులాబీ రంగు పురుగు ఉందా లేదా కనుక్కోవడానికి ఏంటంటే మీకు రంధ్రం కనపడాలి. ఎక్కడ చూసినా కూడా మీకు గులాబీ రంగు పురుగు అనేది, దాని ఉధృతి అనేది ఎక్కడ మీకు కనిపించండి. అందులో ఏంటంటే గులాబీ రంగు పురుగుకి ఏ మందు కొట్టినా చచ్చిపోదు. గులాబీ రంగు పురుగు అనేది ఒక మోనోఫాగస్ పెస్ట్, ఒక పత్తిని తప్ప దేన్ని తినదు. మీరు గమనించండి, పత్తిని తప్ప ఏం తినదు అన్నప్పుడు చుట్టుపక్కల మొత్తం పత్తి ఉంది. మీకు ఎక్కడ మీరు చూసినా మీకు కనిపిస్తుంది, కానీ గులాబీ రంగు పురుగు ఇక్కడ మాత్రం ఎక్కడ లేదు. ఈ కాయ చూడండి, మీకు బరువు చూడండి ఎంత ఉందో. పెద్ద కాయ ఇది. మనకు సుమారు ఒక నెల రోజుల నుంచి మనకు తుఫానే ఉంది. తుఫానే ఉన్నా కూడా కాయకి ఎక్కడ పుచ్చు కూడా లేదు, చూసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ కాయకి ఆకు వెనకాల 100% కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రసం పీల్చే పురుగు ఉధృతి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇదంతా గమనించుకొని రైతు సోదరులు జీనోమెక్స్ కంపెనీ యొక్క పవర్ అనే విత్తనాన్ని విత్తుకోవాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఇంకోటి ఏంటనంటే అండి, ఇది బాగా దగ్గర కాపండి, బాగా జడ కాపులాగా ఒక కొమ్మకు వచ్చేసి మినిమం 4-3 కాయలు పైనే ఉంటాయండి. చెట్టు కూడా కింద నుంచి బాగా పంగలుగా వస్తది. చెట్టు హైట్ కూడా అంటే ఇది పక్కన పడిపోయింది. చెట్టు ఏదైనా 5.5 నుంచి 6 అడుగుల హైట్ ఉంటది. ఇప్పుడు రైతులు ఎక్కువగా ఎర్లీగా వచ్చే వెరైటీలు ఇష్టపడుతున్నారండి. అంటే ముందుగా పంట తీసేసి వెంటనే తర్వాత కన్ చేసుకోవడానికో మొక్కజొన్న నేర్చుకోవడానికో ఇష్టపడుతున్నారు. ముందుగా కాపొచ్చే రకం విత్తనాలు వేసుకోవాలనుకునే వాళ్ళు, అధిక దిగుబడి కోరుకునే ప్రతి ఒక్క రైతు జీనోమెక్స్ కంపెనీ వాళ్ళ పవర్ వేసుకోవాలని కోరుకుంటున్నాము. సార్, మీరు ఒక రైతుగా సాటి రైతులకి చెప్పే మాట, ఈ విత్తనం గురించి ఏం చెప్తారు? వేరే వాళ్ళు వేసుకోవాలి అంటే ఈ విత్తనం వేసుకోవచ్చా? మీ అభిప్రాయం, పండించింది మీరు, కష్టపడింది మీరు కాబట్టి ఒక్కసారి మీ మాటలో. ఇబ్బంది లేదండి, వేసుకోవచ్చు. ఏం లేదు, ఇప్పుడు ఈ వీడియో 100 మంది రైతులు చూస్తారు. ఇది బాగా లేకపోతే అసలు బాగలేదండి. ఒక్కొక్క రైతుని మనం మోసం చేయాలని లేదు. మేము రైతులమే. నేను 2 ఎకరాలు ఇది వేసిన, వేరే రకాలు 2 రకాలు వేసాను. అన్నిటి మీద కొద్దిగా బాగానే ఉంది అనిపించి నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. సేమ్ రంగు అని ఇప్పుడు పొలం అంతా రంగు తిరిగిపోయి అంతా గందరగోళంగా ఉంది. ఇది ఎంత వాన పడ్డా కూడా బాగా నలుపైన చేను రంగు తిరగకుండా చాలా బాగుంది. మనం రైతులు మోసం చేయాలని కాదు. ఓకే అండి, ఇప్పుడు ఇలాంటి తుఫాన్ లో కూడా వేరే రకాలు బాగా ఇబ్బంది జరిగినాయి. ఇలాంటి టైంలో కూడా ఇంత గ్రీనిష్ గా ఇన్ని చెట్టుకి ఇన్ని కాయలు, కనీసం 50 కాయల నుంచి 80 కాయల వరకు ఒక్కొక్క చెట్టుకి ఉన్నాయి. విత్తనం మాత్రం చాలా బాగుందండి. ప్రతి ఒక్క రైతు జీనోమెక్స్ కంపెనీ వాళ్ళ పవర్ వేసుకోవాలని కోరుతున్నాం.